ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే వంకాయ జనుములు టమాటా. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ ఫుడ్, ఎక్కువ ప్రోటీన్తో నిండి ఉంటుంది. మా శ్రీకాకుళం జిల్లాలోని మేము ఎలా చేసామనేది మా స్టైల్లో ఒకసారి చూసేయండి. జనుములు తీసుకొని కాసేపు వేయించుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుని వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోనే ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకుంటాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్, కరివేపాకు, అల్లము, ఎండుమిర్చి వేసుకుంటాం. పోపు దినుసులు వేసుకోవచ్చు. తర్వాత నీట్గా కట్ చేసుకుని వాష్ చేసుకుని వంకాయ ముక్కలు వేసుకుంటాం. అందులో పసుపు, సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. ఈ జనుముల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. ఇవి కండరాల ఆరోగ్యానికి మరియు శరీరానికి శక్తిని అందించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. విటమిన్ కే, విటమిన్ బి6, కాపరు, సెలీనియం, ఐరన్, నియోసిన్, రిబోప్లావిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, కోలిన్, జింక్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి అనేక పోషకాలతో ఉంటాయండి. ఈ జనుముల్లో ఉండే పోషకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి హెల్ప్ చేస్తుందండి. వీటిలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ జనుములు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ జనుములు కాయగూరలు, గ్రీన్ బీన్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే వేయించుకొని సూపుల్లో, కూరగాయల్లో కూడా వాడుకోవచ్చండి. ఈ జనుముల్లో ఎక్కువ ప్రోటీన్తో నిండి ఉంటుంది కనుక ఉదయాన్నే టిఫిన్ మాదిరిగా తీసుకోవచ్చు. అంటే బియ్య పిండితో కలిపి టిఫిన్ మాదిరిగా తీసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇంతవరకు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మన కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ అండి. వీడియో పెట్టగానే ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ సబ్స్క్రైబ్స్ అవుతున్నారు. వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత అందులో కారం వేసుకుంటాము. కారం వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకుంటాము. ఇక్కడ నేను కొన్ని మసాలా పొడులు వేసానండి, మన ఇంట్లో ఉన్నవేలండి. కారం వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మరొకసారి కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత దించే ముందు ఇంట్లో తయారు చేసిన మసాలాలండి, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కార్తీక మాసం కనుక నేనైతే ఉల్లి, వెల్లుల్లి వేయలేదు. తినేవాళ్ళు అయితే ఖచ్చితంగా వేసుకోండి. అయ్యప్ప స్వాములు కూడా ఇలాగే వండుకుంటారండి. వాళ్ళు కూడా ఏం మసాలా పొడులు వేయకుండా ఇలానే వండుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ ఫుడ్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఈ జనుములకి రాయలసీమలోని అలసందులు అంటారండి. అలసందులు వడలు, అలసందులు కర్రీ అని అంటారు. ఇది రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.